రేపటి కోసం అలారాన్ని సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అలారాన్ని 5 మినిట్స్ గ్యాప్తో 2 సార్లు సెట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం లేకపోయినా రెండోసారి అయినా లెగుస్తాను అని. ఒక్కొక్కసారి అలారాన్ని దూరంగా పెట్టాలి, హాల్లో అయినా పెట్టాలన్నమాట. బాగా మోగి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఆఫ్ చేయడానికి వెళ్ళిన లోపు మనకి వచ్చి నిద్ర పోతుంది. సో అప్పుడు కూడా మనం లెగిసి ఈజీగా ప్రేయర్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్రేయర్ కోసం ఇంకా అలారాన్ని సెట్ చేసుకున్నాను. ఎలాగో ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఉంది కదా అని చెప్పి అలానే ఉంచేస్తాను. లేదంటే ఒక్కొక్కసారి హాల్లో కూడా సెట్ చేస్తాను. ఛార్జింగ్ అయిపోయింది ఇది అనుకుంటే. అదొకటి బాగా వర్కౌట్ ఉంది. నాకు నచ్చిన వాల్పేపర్స్లో అసలు ఇది అంటే చాలా ఇష్టం. అది బైబిల్ చదువుతూ ఉంటే ఎలా చేంజ్ అవుతామని చూపిస్తుంది. నా వాల్పేపర్ కూడా అదే ఉంటుంది ఎప్పుడు. అయితే నిన్న మనం న్యాచురల్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆయన దగ్గర కొన్ని శాప్లింగ్స్ తెచ్చాము. ఫార్మర్ అయితే చాలా మంచి వ్యక్తి అనమాట. మనకి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారు. ఈ టెర్రస్ మీద పెడదాం, మనం ఫామ్కి వెళ్ళే వరకు బతికిద్దాం అనుకున్నప్పుడు టెర్రస్ మీద ఈ మొక్కలన్నీ మనం కాదు పెంచింది, వాచ్మెన్ వాళ్ళు. యాక్చువల్లీ వాచ్మెన్ వాళ్ళు కూడా రైతులే అనమాట. వాళ్ళ కొంచెం అప్పులైపోయి ఇక్కడికి వచ్చి వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నారు. కానీ వాళ్ళకి వాళ్ళు రైతులే అనమాట. వాళ్ళకి పొలం ఉంది, వాళ్ళు ఊర్లో వ్యవసాయమే చేసేవారంట. వాళ్ళకి మొక్కల మీద ఉన్న ప్రేమ చావుకి ఇక్కడికి వచ్చి ఆ కుండీల్లో కూడా పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళకి భూమి మీద పెట్టే అలవాటే ఉంది మొక్కల్ని. సో కుండీల్లో పెడితే న్యూట్రియంట్స్ ఇవ్వాలన్న విషయం వాళ్ళు గ్రహించలేదు. కానీ అలా ఆ మొక్కల మీద ప్రేమతో అలా పెడుతూ ఉంటారు. కానీ అవి సరిగ్గా రావన్నమాట. ఎందుకంటే కుండీలో ఉన్న మొక్కకి మనం న్యూట్రియంట్స్ ఇవ్వాలి, నేల మీద ఉన్న మొక్క ఎలా అయినా వస్తుందన్నమాట. సో ఆయన దగ్గర నుంచి తెచ్చిన శాప్లింగ్స్ అన్నీ పెట్టాం. ఇదేమో అన్నీ దేశీ వెరైటీయే అన్నీ. ఆ మునగ మొక్క అనమాట. అది మునగ మొక్కకు పైకి తడారకుండా అక్క అలోవెరా జెల్లు బంకమట్టి పెడుతుంది. ఈ మొక్క వచ్చి గన్నేరు మొక్క అంట. దీని పువ్వులు ఆకులు విషపూరితంగా ఉంటాయంట. ఇవి కేరళలో కూడా బ్యాన్ చేశారని అంటారు. గుళ్ళో ఎక్కువ పెడతారంట. ఒక ఆవిడ చనిపోవడం వలన అప్పటి నుంచి ఇవి బ్యాన్ చేసినట్టు చెప్తారు. సో అవి కనిపిస్తే కొంచెం చేతుల్లో తీసుకుని నలపడం అలాంటివి చేసి నోట్లో పెట్టుకోవడం అలాంటివి చేయకండి. సో ఆ మొక్క పాయిజన్ అని చెప్తాను. నేను ఒక 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ న్యూస్లో చూశాను. సో ములగ మొక్కలకి అలా గుచ్చుతున్నాము. అవి కొంచెం బతికితే మనం ఫామ్కి వెళ్ళినప్పుడు తీసుకుని పెట్టచ్చు. ఇదండి ఈరోజు వీడియో.